గ్రేట్ ఓషన్ రోడ్. హాయ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రేట్ ఓషన్ రోడ్కి వచ్చాము ట్రిప్కి. అసలు చూడండి గ్రేట్ ఓషన్ ఎలా ఉందో. మామూలు ఎక్సలెంట్ వ్యూ. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏమన్నా బ్యూటిఫుల్ ఉందో లొకేషన్స్. అంశేట్రా చాలా చాలా అందంగా ఉంది. ఇక మట్టి దెబ్బలతోటి సముద్రానికి కట్టగట్టినట్టుగా ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఎంత క్లీన్, నాట్ అట్ ఆల్ డస్ట్. లుకింగ్ అమేజింగ్. ఎంత పెద్దగా ఉంది ఓషన్. కొద్దిగా జనాలు చూడండి, కుప్పలు కుప్పలున్నారు. క్రిస్మస్ సీజన్, న్యూ ఇయర్ సీజన్, జనాలు చాలా ఎక్కువ మంది విజిట్ చేశారు. అసలు ఎంత నీట్గా ఉంది, ఎంత చాలా బాగుందిగా ఈ వ్యూ. ఇందాడి పడుతుంది. నీళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చిపోతాయి. ఫోటో你们仨都站着，你别动，不用过来。కొండ పక్కన దా ఇంకేదో పాయింట్ అంటారు. ఫ్రెండ్స్, మనం రెండో పాయింట్కి వెళ్తున్నాం. వ్యూ పాయింట్ నెంబర్ 2. ఇది వ్యూ పాయింట్ 1. వ్యూ పాయింట్ 2కి వెళ్తున్నాం. ఈ సాటర్డే సండే వీకెండ్ కాబట్టి జనాలు ఎక్కువ మంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇంకా ఫ్రెండ్స్, మనం వ్యూ నెంబర్ 2కి వచ్చాము. ఇంకొద్దిగా దగ్గర నుంచి చూసి, ఇంతకుముందు మనం చాలా లాంగ్ వ్యూ చూసాము. ఇక్కడ దగ్గర వ్యూ, షార్ట్ వ్యూ అనమాట ఇది. ఆహా, ఏమని అందంగా ఉందా. సొరంగం లాగుంది, నీళ్ళు లోపలికి వెళ్ళేసి వస్తున్నాయి అక్కడ. ఇంతకుముందు ఈ అపోజిట్స్ అటుపక్క నుంచి చూసాము, ఇప్పుడు ఇటుపక్క నుంచి చూస్తున్నాము దగ్గర నుంచి. చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తున్నాం మనం. జస్ట్ మన కాళ్ళ కిందనే ఉన్నట్టుంది ఇది. వీడియో తీయాలన్నా కొద్దిగా భయపడే విధంగా ఉంది. వాటర్ చూడండి, ఆడదాకా వెళ్తున్నాయి అలలు. ఆ చివరికి చిన్న హోల్ లాగా చేసేసాయి అలలు.
ఈ వ్యూ పేరు రేజర్ బ్యాక్. ఏమండి కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. చాలా మంచి మంచి వ్యూస్ అండి. ఆస్ట్రేలియా వచ్చినప్పుడు తప్పకుండా వ్యూ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి దీన్ని. మీరు మంచి అనుభూతిని పొందుతారు, డ్యామ్ షూర్. ఇక నేను గమనించాను, ఇంతమంది టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వ్యూ పాయింట్స్, ఈ సైట్ సీయింగ్స్ని.